Please like and subscribe to our channel and click bell icon. Lucky Moksha channel. అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్. ఈరోజు శుక్రవారం. మా అక్క ఉదయాన్నే లేచేసి ఒక మంచి ముగ్గు వేసేసింది. ఇది చూస్తుంటేనే ఎంత ఆనందం వేస్తుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇంతలోపల మా చిట్టిది గొడవ చేస్తుంది. చిట్టి తల్లి ఈ ముగ్గు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. అందరికీ ఈ ముగ్గు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మోక్ష గలాట చేస్తుంది. మోక్ష కొద్దిగా గొడవ చేస్తుంది. కొంచెం సైలెంట్ అయి కొద్దిగా రెస్ట్ ఇస్తే ఈరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేయాలి. చూడు ఎంత అలసిపోకుండా ఎంత గొడవ చేస్తుంది, ఎంత గలాట చేస్తుందో. అమ్మయ్య, మోక్ష ఈరోజు పడుకుంది. నాకు కొద్దిగా రెస్ట్ దొరికింది. ఇంత లోపల లంచ్ ప్రిపేర్ చేసేస్తాము. కావలసిన పడతారు పచ్చి కొబ్బరి, బీరకాయ, కీరకాయ, కుకుంబర్, క్యారెట్, పొమోగ్రనేట్, దానిమ్మ, జామకాయ, గోవా, కొరియాండర్, కొత్తిమీర. ఈరోజు మా కోసం మా అక్క హెల్తీ లంచ్ ప్రిపేర్ చేస్తుంది. హెల్తీ ఫుడ్. లెమన్ కూడా కావాలి, పపాయా, దీనికి గ్రౌండ్ నట్, కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, కొరియాండర్, ఆనియన్, టమోటా, కొత్తిమీర ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. జీలకర్ర కావాలి, జీలకర్రని పొడి చేసుకోవాలి. మిరియాలని కొద్దిగా పొడి చేసుకోవాలి. ఈ మిరియాలు ఎలాంటివి తీసుకోవాలో చూపిస్తామండి. ఇలాంటివి అయితే మంచి టేస్ట్ ఉంటాయి, మనకి బాగా ఘాటుగా ఉంటుంది, మంచి హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి మిరియాలతో. సో మిల్లెట్స్ కావాల్సిన పదార్థాలులో మిల్లెట్స్ కూడా ఒకటి. మిల్లెట్స్ చాలా హెల్త్కి మంచిది. ఎలా చేయాలంటే మిల్లెట్స్ ఒక 5 విజిల్స్ రావాలి. మేము బెంగళూరులో ఉంటాం కాబట్టి మేము మిల్లెట్స్ కర్డ్తో, మాకు నందిని కర్డ్ దొరుకుతుంది, నందిని పెరుగు, అది ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. మిల్లెట్స్, కొద్దిగా ఉప్పు తగినంత, పెరుగు వేసుకోవాలి. టేస్టీ కర్డ్, నందిని పెరుగు, ఉప్పు తగినంత వేసుకోవాలి. మా అక్క చాలా కష్టపడి దాన్ని బాగా మెత్తగా కలుపుతుంది. నెక్స్ట్ దానిమ్మ ఒలుచుకొని అది వేసుకోవాలి. తర్వాత కొబ్బరి తురుము, అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కావలసినంత కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. దాన్ని కూడా బాగా కలపాలి. తర్వాత పోపు దినుసులతో మనం తిరువాత అనేది వేసుకోవాలి. తిరువాత ఎలా వేయాలో అందరికీ తెలుసు కదా. తెలియకపోతే ఒకసారి కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఇలా తర్వాత ఈ మిల్లెట్స్ కర్డ్ వేసుకొని సూపర్ టేస్టీ. నెక్స్ట్ ఇంకొక ఐటెం తయారు చేస్తున్నాం. కొబ్బరి తురుము, దానిమ్మ ఒలుచుకోవాలి. నెక్స్ట్ స్వీట్ కార్న్, సూపర్ టేస్ట్ అమ్మ, స్వీట్ కార్న్ సూపర్. తర్వాత నెక్స్ట్ గోవా, జామకాయ ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. కుకుంబర్, బీరకాయ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్ తురుము, అన్నీ చూడండి. ఇప్పుడు ఒక ఐటెం ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. జామకాయ చిన్నగా కట్ చేసిన దాంట్లోకి మళ్ళీ స్వీట్ కార్న్ యాడ్ చేయాలి. దానిమ్మ, తర్వాత కొబ్బరి తురుము, తర్వాత
కీరకాయ చిన్నగా కట్ చేసిన కీరకాయ ముక్కలు వేయాలి. తర్వాత క్యారెట్ తురుము వేయాలి. కొత్తిమీర వేయాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని. తర్వాత ఉప్పు తగినంత. తర్వాత నేను ముందుగా చెప్పినట్టు మిరియాల పొడి చేసుకొని మిరియాల పొడి కొద్దిగా, తర్వాత జీలకర్ర చూపించాను కదా, జీలకర్ర పొడి కొద్దిగా వేసుకొని, ఇప్పుడు నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మకాయ పడుతుందండి టేస్ట్ కోసం. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ ఫుడ్లో. ఈ ఫుడ్ చూడండి, మనం ఏది ఉడికించలేదు, ఏది ఆయిల్ కూడా యాడ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకొక ఐటెం తయారు చేసేస్తున్నాం. ఆనియన్స్, టమోటో, కొబ్బరి తురుము వేసేసుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము వేసేసుకోవాలి. కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా, అది కూడా వేసుకోవాలి. తర్వాత ఐరన్ కంటెంట్ చాలా ఉంటుందండి గ్రౌండ్ నట్స్లో, శనగిత్తనాలు అంటారు. తర్వాత జీలకర్ర పొడి, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు తగినంత, ఒక హాఫ్ నిమ్మకాయ వేసేయాలి. వేసి ఇది కూడా బాగా కలబెట్టుకోవాలి. ఇది కూడా చూడండి, ఇది మంచి హెల్తీ ఫుడ్. ఇది కూడా అంటే ఆయిల్ యాడ్ చేయలేదు, కుక్ చేయలేదు. ఇప్పుడు మన ప్లేట్లోకి హెల్తీ ఫుడ్ వచ్చేసింది. నో ఆయిల్ నో బాయిల్. 1 ఫ్రూట్, పపాయ ఫ్రూట్ కట్ చేసామండి. తర్వాత లయన్ డేట్స్, తర్వాత మిల్లెట్స్ కర్డ్ రైస్, నెక్స్ట్ గ్రౌండ్ నట్స్తో రెసిపీ. సో ఇది టోటల్ మా లంచ్ అన్నమాట. ఎలా ఉందో కామెంట్లో పెట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో. థ్యాంక్ యూ. నమస్తే. ఇలాంటి ఒక హెల్తీ ఫుడ్ లంచ్లో యాడ్ చేసే పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడతారు. అందులో మా మోక్ష ఒకటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా లక్కీ మోక్ష ఛానల్. వాళ్ళ డాడీని అయితే వదలడం లేదు, ఖచ్చితంగా తినిపించాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే గంట బెల్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.